దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మరోసారి అర్ధరాత్రి నూతన దినారంభంలో ఈ రీతిగా మీతో పాటు కలిసి నేను కూడా దైవ సన్నిధిలో ప్రార్థనా పోరాటం చేయడానికి, మీతో నేను సహవాసం, మీతో పాటు కలిసి దేవునితో మనందరం సహవాసం చేయడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మహదవకాశము కొరకు దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థనా పోరాటానికి తరలి వచ్చినటువంటి సైనికులు, దేవుని బిడ్డలు, నా సహదాసులు, తోడి ప్రార్థనా యోధులు, మీకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు, అభినందనలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ ఇన్ ప్రేయర్. దేవుడు మనందరి ప్రార్థనల ఫలితంగా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొక నూతన దినారంభంలో నీ దివ్య పాద సన్నిధానములో దేవా, భూమి మీద నీ కార్య సఫలత కొరకే ప్రార్థన విజ్ఞాపనములు చేయడానికి అల్పులమైన మట్టి పురుగులమైన మాకు ఈ అద్భుతమైన అవకాశం, మహదవకాశం ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. నీ మహిమగల సన్నిధిలోనికి మాకు ప్రవేశం ఇచ్చారు. మీకు స్తోత్రం తండ్రి. కొద్దిసేపు మేము చేసే ప్రార్థన విజ్ఞాపనములు మీరు అంగీకరించి పరలోకము నుండి ఆమేన్ పలకండి. అద్భుత కార్యములు ఇవాళ చేయండి. చేయవలసిన రీతిగా ప్రార్థన మా అందరి చేత మీరే చేయించండి. ముందుగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి ఆయత్తపరచండి, సిద్ధపరచండి. నీ వాక్యాగ్నిని పంపించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, పునీతపరచండి, ఆయత్తపరచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాము. ప్రియులారా, జయరాజు యేసు జెండ కింద సేవకు వస్తిమి అని సాల్వేషన్ ఆర్మీ సోదరులు రాసినటువంటి అద్భుతమైన పాట నా చిన్నతనము నుండి మేము పాడుకుంటూ ఉన్నాము. ఐపీసీ పాటల పుస్తకంలో కూడా ఉండేది ఈ పాట. ఈ పాటను మనము పాడుకుందాం. 371, సాంగ్ నెంబర్ 371, సాంగ్ నెంబర్ 371. ఎస్, హల్లెలూయా. 1-2 చరణాలు దేవుడు నడిపించిన ప్రకారం పాడుకుందాం. మనకి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలనే ఆశ ఉంది. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. సేననాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో. సేననాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో.
దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము. దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునొందెదము. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. హల్లెలూయా. పరిశుద్ధ దేవానికి వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నానికి వందనాలు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడి పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక చిన్న మాట సంఖ్యాకాండము నుండి మనం చదువుకొని ఒక చిన్న తలంపు షేర్ చేసుకొని ప్రార్థనా పోరాటంలోనికి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. మీకందరికీ చిరపరిచితమైన వచన భాగమే. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవా, దయపాలించి మా మధ్యకి ఏతించండి. మా అందరి మధ్యలో మీరు సంచరించిన సర్వాంతర్యామి నీకు వందనాలు. ప్రభు, నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి, నాకు కనిపించండి ప్రభు, అందరికీ కనబడుమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగము ఈ అధ్యాయము యొక్క ప్రారంభ వచనాన్ని చూస్తే యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, 2 వెండి బూరలు చేయించుకో. వాటికి వివిధ ప్రయోజనాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. సమాజమును పిలుచుటకు అనేది ఒక ఉపయోగం. అందరూ సమాజ మందిరం, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి, సమాజముగా కూడుకోవాలి. ఏదైనా ఒక అత్యవసరమైన ఇష్యూ ఉంది, యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించమని తెలియజేసిన ఒక విషయం ఏదైనా ఉంటే, ఇదిగో అందరినీ పిలవడానికి ఈ బూరలు ఉండాలి. ఈ బూరలు మోగగానే అందరూ బిలబిలమని వచ్చేస్తారు. సమాజం ప్రత్యక్ష గుడారం దగ్గర కూడుకుంటారు. అప్పుడు యాజకుడు కానీ మరి నాయకుడు ఎవరైతే ఉన్నారో వారు దేవుని దగ్గర పొందిన వాక్కును ప్రకటిస్తారు. లేకపోతే ఏదైనా ఒకటి దేవుని కొరకు మనం ఈ పని చేద్దాం అనే ప్రతిపాదన, చర్చ, ఏదైనా సరే సమాజం కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటే అందరూ రావాలి, ఈ బూరలు ఊదాలి. సమాజమును పిలుచుటకు ఇది ఒక ఉపయోగం. రెండవ ఉపయోగం 2వ వచనంలో సేనలను తరలించుటం. సేనలను తరలించుటం అంటే యుద్ధానికి బయలుదేరాలి, అప్పుడు దాన్ని ఇంకొక రకంగా ఊదాలి.
ఈ రెండు విషయాలు ఇక్కడ చెప్పారు. ఇక్కడ మూడవ విషయం ఏంటంటే, మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలను ఆర్భాటముగా ఊదవలనంటే గోల 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 చేశారనమాట. ఒక మెలడీగా, నిదానంగా, మధురంగా, శ్రావ్యంగా ఉండకూడదు. అది నిద్రపోయిన వాడు ఉలిక్కి లేచేటట్టు, ఉలిక్కిపడి భయపడి ఉలిక్కిపడి లేచేటట్టు ఉండాలి. గోలగోల గోలగోల గోలగా ఊదాలి, ఆర్భాటముగా. అవే ఉన్నవి రెండే బూరలు, వాటిని మ్రోగించే విధానం వేరు. మామూలుగా ఊదినప్పుడు సమాజం అంతా రావాలి. కొన్నిసార్లు యుద్ధానికి బయలుదేరాలంటే ఆ యుద్ధనాదం వేరే విధంగా ఉండాలి. ఇక్కడేమో ఆర్భాటముగా ఊదాలి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మిమ్మును బాధించే శత్రువులు ఉన్నారు, వాళ్ళతో మీరు యుద్ధానికి బయలుదేరుతున్నారు. మరి యుద్ధానికి బయలుదేరినప్పుడు మీ శత్రువులు మీకంటే బలవంతులు, వాళ్ళేమో క్రూరులు, చాలా కఠినంగా నిర్దయగా వారు యుద్ధం చేస్తారు. అసలు యుద్ధంలో దయ ఉంటుందిలేండి, అంటే కసి మీద ఉంటారు వాళ్ళు. అందిన వాళ్ళు అందినట్టు వేసేయాలన్నట్టుగా ఉంటారు, చాలా క్రూరులు. మరి అలాంటప్పుడు ఇశ్రాయేలీయులారా, పోరాటం మీ శక్తికి మించిపోయినప్పుడు ఎలాగా? మీకంటే బలవంతులైన శత్రువులతో మీరు పోరాడేటప్పుడు మీకు దేవుని సహాయం కావాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ బూరలు ఆర్భాటముగా ఊదాలి. ఈ ధ్వని పైకెక్కి వెళ్ళి ఒక అద్భుతాన్ని చేస్తుంది. ధ్వని మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి అంటున్నాడు ఇక్కడ మోషే. మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు జ్ఞాపకానికి వస్తారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, సకల బ్రహ్మాండానికి సృష్టికర్త, నాయకుడు, పరిపాలకుడు, పోషకుడు, సంరక్షకుడు, శాసన నిర్మాణకుడు, సకల విశ్వం యొక్క ఉనికికి ఆధారభూతుడు, ఆయన సింహాసనం ముందుకు ఈ బూరల ధ్వని వెళ్ళిపోతుంది. అక్కడ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. కోటాన కోట్ల ప్రపంచాల పరిపాలనా బాధ్యతల్లో ఉంటాడు ఆయన. మన స్వామి, మన ప్రభు ఎన్నో వేల కోట్ల, లక్షల కోట్ల ప్రపంచాలను ఏలుతుంటాడు. అక్కడికి బూరల ధ్వని వెళ్ళిపోతుంది. ఆయనకు మనం జ్ఞాపకం వచ్చేస్తామట. భూమి మీద నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళను బాధించే శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళారు, కానీ యుద్ధము వాళ్ళ శక్తిని మించిపోయింది. వాళ్ళకు ఇప్పుడు గెలవటం కష్టం. మరి ఎలాగా? నా ప్రజలు ఓడిపోకూడదు, నా ప్రజలు గెలవాలి. వాళ్ళ బలం చాలకపోతే నా బలం ఇస్తాను వాళ్లకు, నేను పోరాడుతానని దేవుడు దిగొచ్చేస్తాడు. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వస్తారు. ఎప్పుడు? ఆర్భాటంగా బూరలు ఊదినప్పుడు. అప్పుడు మీరు జ్ఞాపకానికి వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము కొరకు దేవుడు ఎన్నెన్ని ఆజ్ఞలను ఆయన నియమించాడో, ఎన్ని ఆజ్ఞలను వారికి, ఎన్ని నియామక కాలములను, ఎన్ని కట్టడలను నియమించాడు, అవన్నీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడినవి. 1 కొరింథీ పత్రిక
10:11 వచనం ప్రకారం కొత్త నిబంధన యుగములో, యుగ సమాప్తిలో, యేసు రెండవ రాకడ కాలములో జీవిస్తున్న మనకు జ్ఞానము కలుగునట్లు, బుద్ధి కలుగునట్లు అంటే జ్ఞానము కలుగునట్లుగా అవన్నీ రాయబడ్డాయి. మనం కూడా ఇవాళ మన శత్రువులకు విరోధంగా యుద్ధానికి బయలువెళ్ళాం. అసలు క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధం. మనలను బాధించే శత్రువులు, సాతాను మూకలు, సాతాను సేనలకు విరోధంగా మనమందరము యుద్ధానికి బయలుదేరాం. యుద్ధం చేస్తున్నాం. మనం అది గుర్తించము కానీ నిమిషము మనం యుద్ధ రంగంలోనే ఉన్నాం. శత్రువు కనిపించడు, వాడు మనతో పోరాడుతున్నాడు అనేది ఈ పంచ జ్ఞానేంద్రియాలకు గోచరం కాదు. కంటికి కనిపించదు, చెవికి వినబడదు, మన చేతులతో ఏమి ముట్టుకోలేము, స్పృశించలేము. కానీ వాడు పోరాడుతుంటాడు. పరిస్థితులను బట్టి మనం గ్రహిస్తాం, కొంచెం ఆలస్యంగా గ్రహిస్తాం. ఏమీ కనబడదు, ఏమీ వినబడదు, ఏమీ మన చేతికి దొరకదు, కానీ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఏంటా పోరాటం? ఎటువంటి పోరాటం? శత్రువు ఏ రీతిగా మనతో పోరాడుతాడు అంటే, మనం పూనుకున్న పనులలో మనకు జయము కలగకుండా వాడు పరిస్థితులను తారుమారు చేస్తాడు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే, పరోక్షంగా ప్రచ్ఛన్నంగా వాడు యుద్ధం చేస్తాడు. ప్రత్యక్షంగా వాడు వచ్చి తలపడేది ఉండదు, కానీ పరోక్షంగా, ఇండైరెక్ట్గా, అన్యాపదేశంగా వాడు యుద్ధం చేస్తుంటాడు. మనం ఏదైనా పనులు చేద్దాం అనుకుంటాము, ఆ పనికి ఆటంకాలు సృష్టిస్తూ ఉంటాడు వాడు. యుగాంతం బుక్కు మొట్టమొదట హైదరాబాద్ విజయనగర్ కాలనీలో ఒక 3000 కాపీలు ప్రింట్ చేసాం, అయిపోయినాయి. మళ్ళీ సెకండ్ విడత దాన్ని ప్రింట్ చేయాలంటే గుంటూరులో వెన్నెల గ్రాఫిక్స్ అని బ్రాడీపేటలో 7వ లైన్లో ఉంటుంది. అప్పటికల్లా గుంటూరులో మనకు సేవ డెవలప్ అయిపోయింది కాబట్టి అక్కడ ఎవరో పరిచయం చేస్తే అక్కడికి వెళ్ళాము. మంచి ప్రింటింగ్ ప్రెస్ అది. యుగాంతం బుక్ అంతా కూడా టైప్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేసి ఆ 300 పేజీలు స్క్రీన్ మీద నా కళ్ళతో నేనే చూసి అంత ఓకే అని అంటే, సార్ మీరు ఓకే అంటే నేను సేవ్ కొడతాను, సేవ్ కొడితే ఇంకా అది ఉండిపోతుంది ఇంకా మారకుండా, తర్వాత రేపటి నుంచి ప్రింటింగ్ స్టార్ట్ చేద్దాము అన్నాడు అతడు, ఆ ప్రింటరు, ఆ కంపోజర్. అన్నీ చూశానండి, నాకు సాటిస్ఫాక్షన్. సేవ్ కొట్టండి అన్న. సేవ్ కొట్టాడు, బళ్ళు అని సౌండ్. ఇక్కడ స్క్రీన్ మొత్తం వైట్ వచ్చేసింది, అంతే, అంత ఖాళీ స్క్రీన్. ఏమైందంటే ఆ సందు మొదట్లో ఈ లేనంతటికి సప్లై చేసే ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది. ఆ కరెంటు షాక్కి ఏమైందంటే మేము ఫీడ్ చేసిన 300 పేజీల మ్యాటర్ మొత్తం ఎరేజ్ అయిపోయింది, పోయింది, అది తుడిచిపెట్టుకుపోయింది. అలా ఉంటుంది వీడు సైతాన్ గాడు చేసే దాడి. మళ్ళా కూర్చున్నాం, మళ్ళొక వారం పట్టింది. మనం పట్టు వదులుతామా? మరి
అదేదో జరిగింది, ఆ పవర్ సప్లైలో తేడా వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, టైప్ చేసిన మెటీరియల్ అంతా తుడిచిపెట్టుకుపోయిందని ఇది ఎందుకులేండి ఈ బుక్ ఇంకా మనం మానేద్దామని అనుకుంటామా? మరి అది మనకు ప్రాణం కంటే ఎక్కువ. దేవుని దర్శనంలో అది మొట్టమొదటి మెట్టు. కాబట్టి మళ్ళీ టైప్ చేసి ఆయన అన్నాడు, సార్ ఏం బుక్ రాశారండి మీరు? ఎన్నో పుస్తకాలను మేము ఇక్కడ టైప్ చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం, ఎన్నడూ జరగని ఒక విచిత్రం ఇది. ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోవడం ఏంటి, ఫీడ్ చేసిన బుక్ అంతా ఇరేజ్ అయిపోవడం, తుడిచిపెట్టుకుపోవడం ఏంటి? ఇది ఏందో పెద్ద బాంబులాగా ఉంది సార్, మీ బుక్ ఏవో బాంబులాగా ఉంది అన్నాడు. సేమ్ థింగ్ హ్యాపెండ్. నేను అమెరికాలో ఉన్నప్పుడు మా అన్నయ్య కూతురు, డిడ్ గాడ్ క్రియేట్ సేటన్, దేవుని విశ్వ ప్రణాళిక అనేది, అది కూడా అమ్మాయి అంత తన కంప్యూటర్ సిస్టంలో అంత ఫీడ్ చేసి సేవ్ అని కొట్టగానే ఆ అమ్మాయి ఆ కంప్యూటర్ సిస్టమ్ పేలిపోయింది. వెంటనే ఆ పాప, నా కూతురే, మా అన్నయ్య కూతురు, ఫోన్ చేసి, చిన్నాన్న ఏం బుక్ రాసావు నువ్వు? నీ బుక్ ఫీడ్ చేయగానే నా సిస్టమ్ పేలిపోయింది అని అంటే, అవునా బిడ్డ, ఐఎమ్ వెరీ సారీ అని అంటే, పర్లేదు పర్లేదు చిన్నాన్న, నువ్వేదో చాలా సీరియస్ సందేశం లోకానికి ఇస్తున్నావు, నాకు అర్థమైపోయింది, ఏం పర్వాలేదు, మా చిన్నాన్న చేస్తున్న సేవలు నేను కూడా ఒక సైనికురాలినని నేను ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అన్నది. మా తామేశ్వరెడ్డి అన్న కూతురు రూబీ, ఆ పాపకి. అలాగా ఎన్నోసార్లు దుష్టుడు పోరాడతాడంటే మనకు ఎదురుగుండా వచ్చి, ఏంద్రా నువ్వు రాసేది, ఎందుకు నువ్వు చేసేది, నేను ఒప్పుకోనంత అని మన మీద కలబడి కుస్తీ బట్టి వాడు ఏం చేయడు. కానీ మన పరిస్థితులలో ఆటంకములు సృష్టించుట, ఇంకొక ఆయుధం ఉంది వాడి దగ్గర. డైరెక్ట్గా మన మనస్సు, మన తలంపుల మీద ప్రభావం చూపుతాడు. మనలో సేవ పట్ల నిరాశ, నిస్పృహ, ఏం ప్రయోజనం లేండి, ఏం లాభం లేండి, వేస్ట్, ఎంత చేసినా ఇంతే కదా, ఆ దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తాడు, వాస్తవానికి వస్తే ఏది జరగదు. దేవుని మీద ఆశలు పెట్టుకొని బ్రతుకు కాలమే గడిచిపోయింది, ఏమీ జరగలేదు, ఎందుకులేండి అనే ఒక నిరాసక్తత, ల్యాక్ ఆఫ్ జీల్ అనేది తగ్గిపోతుంది. ఇంకొక ఆయుధం ఉంది వాడి దగ్గర, దైవజనుల మీద, ముఖ్య నాయకుల మీద నిష్కారణంగా ద్వేషము పుట్టించడం. పనిగట్టుకొని వాడు కొంతమంది నాయకుల ముఖాలు మన ముందుకు తెచ్చి, ఇతన్ని ద్వేషించు 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 అని సిగ్నల్స్ పంపిస్తాడు. మనం అలర్ట్గా ఉండకపోతే మన మనస్సు లోబడిపోతుంది. మెలకువగా జాగ్రత్తగా ఉండకపోతే మన మనస్సు ఆ సిగ్నల్స్కి లోబడిపోయి ఎందుకు ద్వేషిస్తున్నామో తెలియకుండానే ఆ దైవజనుణ్ణి మనం ద్వేషిస్తాం. ఏంటో పెద్ద లీడర్ లాగా, పెద్ద పరిశుద్ధులాగా మాట్లాడతాడు, ఏంటంటే ఆయన చెప్పేది, ఆయన చెప్తే నేను ఎందుకు వినాలి, ఏమక్కర్లేదు, ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్, నాకు ఆయన వ్యవహారమే నచ్చలే అనే భావాలు వస్తాయి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఎందుకు నేను ఆ దైవజనుడిని ఎందుకు ఇలా ద్వేషిస్తున్నాను, నాకేం నష్టం చేశాడు, అలా ద్వేషించడం న్యాయమా, అతడు నాకు ఏ విధంగా కూడా నష్టం కలిగించలేదే అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే కొంచెం ఆ
అటువంటి ద్వేషంతో నిండిన మనోభావాలు మెల్లిగా తగ్గిపోయి మీరు ఎప్పుడో ఒకసారి మళ్ళీ అజాగ్రత్తగా ఉండడం మళ్ళీ బలంగా మీ ముందుకు వచ్చేస్తాం. వద్దు, ఇలా ద్వేషం మంచిది కాదు. నాకు ఎన్నో విధాల ఆశీర్వాదకరంగా ఉన్న ఒక భక్తుడిని మనం ద్వేషించడం న్యాయం కాదు అని మీరు అనుకున్నప్పుడు ఆ తలంపులు బలహీనపడి మీరు మళ్ళీ నిద్రమత్తులో ఉన్నప్పుడు, లేకపోతే మీ మైండ్ నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మళ్ళీ బలంగా మీ మీద అటాక్ అవుతుంది. దుష్టుడు ఏం చేస్తాడంటే ముఖ్య సైనికుడు, ముఖ్య సేనా నాయకుడు, దేవుని దండుకు నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే వాడు అతన్ని ఏం చేయలేడో, అతడు అన్ని పరీక్షలు జయించి వచ్చినప్పుడు ఈ మంత్రగాళ్ళు, శకునగాండ్రు, బాణామతులు, గీణామతులు చేసి అభిచార కర్మ చేసి ఈ దౌర్భాగ్యులందరికీ ఒక నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతడు ఇంత బలంగా నిలబడ్డాడంటే ఇతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు అని వాళ్ళు ఆ ముఖ్య నాయకుడి మైండ్ లోపలికి వెళ్ళిపోయి, ఆ ముఖ్య నాయకుడు కేంద్ర నాయకుడి మైండ్లోకి వెళ్ళిపోయి అతన్ని ఎవరెవరు ఆదరిస్తున్నారు, ఎవరెవరు అతనికి ధైర్యం ఇస్తున్నారు, ఎవరెవరు చేయూతనిస్తున్నారు, ఎవరెవరు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, ఎవరెవరు ప్రార్థనలో సహాయం చేస్తున్నారు అనే డేటా ఇన్ఫర్మేషన్ అంతా లాగుతారు. ఉదాహరణ చెప్తా. నేను మీ మొబైల్ తీసుకున్నాను అనుకోండి, మీకు ఎక్కడెక్కడి నుంచి ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నాయో తెలిసిపోతుందిగా. ఫలానా వాడి నుండి మీకు వచ్చే కాల్స్, ఫలానా వాడు ఎక్కువ టచ్లో ఉంటున్నాడు, ఇతరుకు వచ్చే దినంలో వచ్చే 100 కాల్స్లో దాదాపు 60-70 ఇక్కడి నుంచే ఉంటున్నాయి, తెలిసిపోతుంది కదా. అలాంటి నెట్వర్క్ ఏదో ఉంది వాళ్ళకు. దేవుడు బలంగా వాడుకునేటటువంటి ముఖ్య నాయకుని మైండ్లోకి వాళ్ళ యొక్క డిటెక్టివ్ డివైస్ ఏదైతే ఉందో ప్రవేశపెడతారు వాళ్ళు స్పిరిచువల్గా. అక్కడ నుండి చూస్తుంటారు ఎవరెవరు ఇతన్ని ప్రార్థనలో బలపరుస్తున్నారు, ఎవరెవరు ఇతన్ని ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు, ఏం చూసుకొని ఇతడు ఇంత ధైర్యంగా ఉన్నాడు. పరలోకపు దేవుణ్ణి చూసుకొని అనేది ఆ మ్యాటర్ పక్కన పెడదాం, ఇంకా ఆ దేవుణ్ణి వీడేం చేయలేడుగా. కానీ మనుషులలో ఎవరు ఇతన్ని బలపరుస్తున్నారు అనేది మన మొబైల్ ఒకరు తీసుకుంటే ఎక్కడి నుంచి కాల్స్ వచ్చినాయో ఎలా తెలిసిపోతుందో, మన మైండ్ను చూసినప్పుడు ఎక్కడెక్కడి నుంచి మనకు సపోర్ట్ వచ్చిందో సాతానుకు తెలిసిపోతుంది, దుష్టునికి తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాడు. వాళ్ళ లిస్టు తయారు చేయండిరా, ఇతగాన్ని బలపరిచే వాళ్ళ లిస్టు తయారు చేయండి, ఇంకా వాళ్ళ మీద మంత్రాలు ప్రయోగించండి, దేవుణ్ణి ద్వేషించాలని తలంపు పుట్టించండి, ఈ దేవ దర్శనం మీద వాళ్లకు అసహ్యం పుట్టించండి, విసుగు పుట్టించండి, ఆయాసం, ఎందుకు అనవసరం ఈ దర్శనం, నాకు ఇష్టం లేదంతే అనే ఒక విముఖత పుట్టించండి. అలాంటి మంత్రాలు ఉంటాయి, వాటిని ప్రయోగిస్తుంటారు. దాని ద్వారా పని కొంచెం కుంటుపడుతుంది. కొంతమంది లొంగిపోయి లోబడి ఎంబ్రే లాగా అయిపోతారు, సత్యాన్ని ఎదిరించి భ్రష్టులైపోతారు. మరికొంతమంది ఒకప్పుడున్నంత యాక్టివ్గా ఉండరు, మందకొడిగా సోమరిగా మారిపోతారు. మరికొంతమంది కొంతకాలము దేవుని ప్రణాళిక సంబంధమైన కార్యక్రమాలకు దూరం అయిపోయి మరలా పశ్చాత్తాపడి మళ్ళా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ దుష్టుని యొక్క ఆయుధాలు. మనకేమో కనిపించవి, ఇవి ఫలితాలు కనపడతాయి, ఆయుధం కనపడదు. మంత్రం ఎలా కనపడుతుంది? దాని ప్రభావము దాని ఫలితము కనబడుతుంది.
కనిపించని లోకము నుండి, ఆత్మల లోకం నుండి కనిపించని బాణాలు మన మీద ప్రయోగించబడుతున్నాయి. కనిపించని బాణాలు ప్రయోగించబడినప్పుడు ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలను బట్టి మనం అనుకోవాలి, ఓహో దుష్టుడు దాడి చేస్తున్నాడు, ఇవి దుష్టుడు ప్రయోగిస్తున్న అగ్ని బాణాలు. మరి వీటిని ఎదుర్కోవడానికి మన శక్తి సరిపోదు. ఇంకొక ఆయుధం కూడా ఉంది, ధనమూలమిదం జగత్. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు లేకుండా ఎంత జ్ఞాని అయినా, ఎంత మేధావి అయినా ఏమీ చేయలేడు. గనక దేవదర్శన వశులైన వారికి డబ్బు రాకుండా ఆపేసేయండి. వాడేమన్నా ప్రయత్నం చేస్తున్నాడా డబ్బు కొరకు? బ్యాంక్ లోన్ అప్లై చేసుకున్నాడా? ఆ బ్యాంకర్ మనసులో దూరి అప్లికేషన్ రిజెక్ట్ చేయించండి. ఏదన్నా ల్యాండ్ అమ్ముకుంటున్నాడా? అది అమ్ముడు పోకుండా ఆటంకాలు సృష్టించండి. లేకపోతే అది ఏమన్నా అన్నదమ్ముల పొత్తులో ఉన్న ల్యాండా, ఇది అమ్మడానికి వీల్లేదని అన్నదమ్ముల్లో దూరి వాళ్ళు దాన్ని అడ్డుకునేటట్టు చేయండి. ఇతడు సత్య సంబంధి, ఈ ల్యాండ్ అమ్ముకుంటే వీడికి కోట్ల రూపాయలు వస్తాయి. కోట్లంతా సాతాను మీద ప్రయోగిస్తాడు వాడు ఆయుధాలుగా. స్టాప్ ద మనీ కమింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ట్రూత్ లవర్స్. సత్య సంబంధుల చేతుల్లోనికి డబ్బులు రాకుండా సాయశక్తుల ప్రయత్నం చేయండి, ఆపేసేయండి అంటాడు సైతాను. మనం ప్రయత్నం చేస్తుంటాం. ప్రారంభించినప్పుడు బాగానే ఉంటాడు ఆఫీసర్ గారు, ఓకే మంచిదండి, అన్ని డాక్యుమెంటేషన్ పేపర్ వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, రేపు ఎల్లుండి పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి, ఎల్లుండి రండి, నేను మీ అప్లికేషన్ ప్రాసెస్లో పెడతాను, తప్పకుండా మీకు శాంక్షన్ చేస్తాం అని మంచిగా మాట్లాడి కాఫీ తాగిపించి పంపిస్తాం. లేకపోతే కూల్ డ్రింక్ తీసుకుంటారా సార్ అంటాడు. ఇంకా మన పంట పండిందిరా బాబు, నాకు ఎల్లుండి కల్లా 50 లక్షలు వచ్చేస్తాయి, నా అవసరాలు తీరగా ఇంకా 10-20 లక్షలు మిగులుతాయి, దేవునికి ఇచ్చేద్దాం, గ్రంథరచనకి ఇచ్చేద్దాం అని అనుకుంటాం. ఆవలెల్లుండి మీరు వెళ్ళేసరికి కథ మారిపోతుంది. ఆ ఆఫీసర్ గారు వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయిందని ఆయన ఎట్టుపోతాడు. ఆ సీట్లోకి ఎవరో వస్తారు, ఎవరో ఒక ముసలిదారి చంపేస్తాడు సైతాన్. ఏముంది వాడి చేతిలో పడి. దశదిన కర్ర మీద అయ్యేదాకా ఆయన రాడు. వచ్చిన కొత్తవాడు వాడి లోపల సైతాన్ కూర్చుంటాడు. అసలు ఎవరు చెప్పారు ఇక రమ్మని మీకు? అసలు ఈ స్కీమ్ లేదు కదా, ఇప్పుడు ఎప్పుడో గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది కదా, వెళ్ళండి తర్వాత చూద్దాం అని వాడు పిచ్చి పిచ్చిగా తిక్కగా మాట్లాడి మళ్ళీరా అని తిప్పుకొని 6 నెలలైనా సంవత్సరం అయినా మన పని జరగదు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక మనం జుట్టు బీక్కుంటా పిచ్చెక్కుతుంది మనం. ఇది సాతాను యొక్క సేనలు, వాడి సైనికులు చేస్తున్న పని, సైతాను యొక్క మూకలు చేసే పని. సాతాను జోక్యం వలన మనకు రావలసిన డబ్బులు రావు, వాడు ఆపేస్తాడు. సాతాను ఆటంకాలు సృష్టించినందువలన మనకు రావలసిన డబ్బులు రావు. మన మీద సమాజంలో ద్వేషం పుట్టించేస్తాడు, ద్వేషం పుట్టిస్తాడు. ఎందుకో తెలియదు. ఒకసారి నేను అప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాను, ఏకాంత ప్రార్థన కావాలని చాలా నేను మరి బాధపడుతూ దప్పికొని ఉన్నాను. ఏకాంతం దొరకాలి, ప్రార్థన చేసుకోవాలని. ఎక్కడ ఉన్నా నాకు ఏకాంతం దొరకడం లేదు. గనుక కొంతమంది భక్తులు ఏదన్నా ఒక మంచి లాడ్జ్ బుక్ చేసుకొని అందులో ప్రార్థనలో ఉండిపోయేవాళ్ళు అని నేను విన్నాను సాక్ష్యాలు. పంజగుట్టలో ఒక మంచి లాడ్జ్ ఉంటే అక్కడికి వెళ్ళా. నాకు ముందున్న వాడితో మర్యాదగా మాట్లాడాడు, స్మైలింగ్ ఫేస్తో కీ ఇచ్చాడు.
నేను వెళ్ళేసరికి నన్ను ఎగాదిగా చూశాడు. పని చూసుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ అన్నా. నేను ఎగాదిగా చూశాడు. మళ్ళీ ఏదో రాసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు రూమ్ కావాలండి, నేను ఇక్కడ నిలబడున్న అరగంట నుండి అనేసరికి వాడి ముఖం వికృతంగా మారిపోయింది. ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నీకోసం కట్టామా ఈ లాడ్జ్? నీకు ఇచ్చేది లేదు రూమ్, ఎందుకు వచ్చావు నువ్వు? ఎవరు రమ్మన్నాడు? ఏముంది ఇక్కడ అని పిచ్చిగా కేకలేస్తున్నాడు. ఒక కస్టమర్, వాడికి డబ్బులు వస్తాయి. నాకు ముందున్న వాడితో చక్కగా ప్లెజెంట్గా మాట్లాడి వాడికి మా డబ్బులు తీసుకొని అన్ని సైన్ చేసి తర్వాత అడ్వాన్స్ ఏదో తీసుకున్నాడు, కీ ఇచ్చాడు, చక్కగా మాట్లాడాడు. నన్ను చూడగానే పిచ్చి కుక్కలాగా అరుస్తున్నాడు. వాడే అప్పుడే 5 నిమిషాల్లో మన మీద మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ మనస్సులలో సాతాను ద్వేషం పుట్టిస్తాడు. మన మనస్సులో దేవుని పట్ల ద్వేషం పుట్టిస్తాడు. మన మనస్సులో దేవుని పట్ల దైవ జనుల పట్ల నిష్కారణంగా ఎలాంటి కారణము లేకుండానే ద్వేషం పుట్టిస్తాడు. అట్లాగే మన మీద వేరే వాళ్ళ హృదయాల్లో ద్వేషం పుట్టిస్తాడు. ఇంకొక ఆయుధం ఉంది వాడి దగ్గర. నిరంతరం, చాలా రోజుల కింద చెప్పాను, నిరంతరము వేళ పాళ్ళ లేకుండా ఎప్పుడు లస్ట్ఫుల్ థాట్స్, ఎప్పుడు కామ పూరితమైనటువంటి సెక్స్ సంబంధమైన శరీర కార్యాల సంబంధమైన తలంపులవే తలంపులు. అనుకోకుండా నోట్లోకి చెడ్డ మాటలు రావడం, అనుకోకుండా అరే నేను ఆ మాట అందామని అనుకోలేదు కానీ అనుకోకుండా వచ్చేస్తున్నాయి మాటలు. మామూలుగా స్నానం చేసుకొని అద్దం ముందు నించుని మంచిగా ముఖానికి క్రీమ్ అది పెట్టుకొని తల దూకుంటుంటే అనుకోకుండా చెడ్డ మాట వచ్చేస్తుంది. ఇదేంటమ్మా ఈ మాట ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ నోట్లోకి? ఇంత అపవిత్రమైన మాట, నాకు ఎప్పుడు అలవాటు లేదే, ఏంటి చెడ్డ మాటలు వచ్చేస్తుంది అని కంగారు పడిపోతాడు. బాబోయ్, ఇంకెవరు వినలేదు ఇంకా నయం, నా మనసులోకి ఇలాంటి మాటలు వస్తున్నాయా? యేసు రక్తం క్షమించి తండ్రి, నా దోషం క్షమించి నా నాలుగున పేద నీ రక్తంతో కడుగు శుద్ధీకరించు అని అనుకుంటాడు. అంతా సిద్ధపడి పెట్టి తీసుకొని ఏదో ఫైల్ తీసుకొని ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే మళ్ళీ రోడ్డు మీద ఎక్కగానే మళ్ళీ నోట్లోకి మళ్ళీ చెడ్డ మాటలు వచ్చేస్తాయి, బండబూతులే. అరే వాడు ఎవరిని తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు? ఏం లేదు, ఊరికనే వచ్చేస్తాడు. ఇలాగా కొన్ని నెలలు అయ్యేసరికి ఇంకో అనుమానం పెడతాడు. అరే అసలు దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి? దేవుడు ఎప్పుడో వదిలిపెట్టాడు నిన్ను, దేవుడు నిన్ను పట్టుకున్నాడు, నీ తోడున్నాడని నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు. అయిపోయింది నీ కథ. దేవుడు నిన్ను వదిలేశాడు, నువ్వు సైతాను పాలైపోయావు, నీ లోపలికి వేరే ఒక ఆత్మ వచ్చి కూర్చుంది, ఇంకా అయిపోయింది నీ గతి నరకమే. అయినా దేవుడి మీద ఇక అవన్నీ ఆశలు పెట్టుకోకు నువ్వు. కాదు, ఇదంతా సైతాన్ శోధన, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని మనం ఎంత మనల్ని మనం బలపరుచుకోవడానికి ప్రయత్నం చేసినా సైతాన్ శోధన అయితే మరి దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని విడువని ఎడబాయని అన్నాడు. నీ తల్లి తండ్రి విడిచినా నేను నిన్ను విడవను అన్నాడు. సైతాన్ గాడు వచ్చి మన మీద ఈ శోధనలు చేస్తుంటే మరి ఆయన ఏం చేస్తున్నాడు? వదిలేసినట్టేనా? సైతాన్ గాడికి అవకాశం ఇవ్వద్దు కదా. ఇలాంటి మాటలు మన మనసులోకి జొప్పించి మన విశ్వాసాన్ని అంతా వాడు బలహీనపరుస్తాడు. ఆ తర్వాత మనం సమాజ కూటంలో కూర్చుంటాం, ప్రసంగాలు నడుస్తూ ఉంటాయి, ప్రసంగాలు వింటాం, ప్రార్థనలు నడుస్తుంటాయి, ఆమేనంటాం.
హల్లెలూయా అనమంటే అంటాం, హల్లెలూయా అంటాము. కానీ లోపల మాత్రం చచ్చిపోయిన వ్యక్తులుగా, జీవోత్సవాలుగా, నడిచే శవాలుగా మనం ఉంటాం. ఇంకా ఏ పనికిరాడు వీడు. ఇన్ని రీతులుగా వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. మనం వాడికి కనిపిస్తూ ఉన్నాం, మనం కనపడుతున్నాము. మన మనస్సులు, మన హృదయాలు, మన తలంపులు, మన ప్రణాళికలు, మన ఆశలు, మన ఆశయాలు, మన ప్రయత్నాలు, మన ప్లాన్స్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ వాడు చూస్తున్నాడు. వాడేమో మనకు అసలే కనపడు. ఏ స్థలానికి పోయినా ఎవడో మనల్ని చూసి కసురుకుంటూ ఉంటాడు, కుక్కలాగా అరుస్తూ ఉంటాడు. మన స్నేహితులే మనకు విరోధులైపోతారు, మన కుటుంబ సభ్యులే మనల్ని కసురుకుంటారు. చాలే సేవ చేసింది, పెద్ద నువ్వే ఉన్నావే దేశాన్ని ఉద్ధరించడానికి, ముందు ఇంటి సంగతి చూడు అని ఇంట్లో వాళ్ళే మాట్లాడతారు. దేవుని కార్యాలు మనం ముందుకు సాగాలి అని అంటే ఏంటి సాగి ఏం సాధించావు ఈ 10 సంవత్సరాలు బట్టి? పిచ్చోడా, ఈ లోపల ఈ 10 సంవత్సరాల్లో నువ్వు నీ సంగతి, నీ ఇల్లు సంగతి నువ్వు చూసుకుంటే కనీసం ఒక మేడన్నా కట్టేసేవాడివి. ఇప్పుడు ఏముంది నీకు? మట్టి బూడిదా, వయసు అంతా దాటిపోతా ఉంది. దేవుడు ఆశీర్వదిస్తాడన్నా ఇంకెప్పుడు ఆశీర్వదిస్తాడు? ఇలాంటి మాటలు ఇంట్లోని వాళ్ళే మాట్లాడతారు. మన మనస్సు గాయపడే పరిస్థితులు వస్తాయి. ఇది సైతాను చేస్తున్నాడు. మనం అమాయకులము, అజ్ఞానులం. మనం ఎంత చదువుకున్నా, ప్రొఫెసర్లమైనా, జ్ఞానులమైనా, ఎంత మేధావులమైనా, ఎంత పండితులమైనా, ఎంత కళాకారులమైనా, సాతానుతో పోల్చినప్పుడు మన తెలివి అనేది చాలా తక్కువే కదా. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు అని దేవుడే వాడి జ్ఞానాన్ని ప్రశంసించాడు. మరి మనం ఎంత వాడి ముందు? మనలాంటి వాళ్ళని ఎంతమందిని వాడు పాడు చేశాడు, ఎంతమందిని పడగొట్టాడు, ఎంతమందిని భ్రష్టులను చేశాడు. భక్తులను పడగొట్టి భ్రష్టులను చేయడంలో వాడికి ఎంత అపారమైన అనుభవం ఉంది వాడికి. మనము నిన్నగాక మొన్న పుట్టాం, ఏదో దేవుని కొరకు సాధించాం, సాధన చెయ్యాలి, సాధించేసేయాలి, గొప్ప పనులు చేసేయాలి, గొప్ప యుద్ధాలు చేసేయాలి, గొప్ప విజయాలు సాధించాలి అని మనం కలలుగా అంటున్నాం. ఓహో, నువ్వు కూడా ఇదే రూట్లో ఉన్నావా అని వాడు మన ఫైనాన్సెస్ దెబ్బతీస్తాడు, ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసి, మనకు సమాజంలో ఉండే మానవ సంబంధాలు దెబ్బతీసి, మన మీద, మన రక్షణ మీద మనకున్న నిశ్చయితను దెబ్బతీసి, మన ప్రార్థన జీవితాన్ని దెబ్బతీసి చల్లార్పి, నువ్వు బైబిల్ చదవకుండా చేసి, తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్లను నేను చూశాను ప్రియులారా. ఇంకో మాట చెబుతున్నా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని నేను చూసి గుర్తుకు తెచ్చుకుంటే నాకు ఏడుపు వస్తుందని అంటున్నా. ఎందుకంటే అదే అగాధపు లోయలో గుండా నేను కూడా నడిచొచ్చాను. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నాకు అనుభవంలో తెలుసు. దేవుడే లేడా నాకు? దేవుడు నన్ను వదిలేశాడా? అసలు నేను ఎందుకు పుట్టాను? పుట్టకపోతే బాగుండు. పుట్టి ఈ పరిస్థితి ఎందుకు? ఇప్పుడు ఎటెళ్ళిపోతాను నేను? ఎందుకు దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి రానిచ్చాడు అనే ఒక భయంకరమైన శోధన కలుగుతుంది. దేవా, ఇలా చేసే కంటే నన్ను చంపేసేయరాదా అని అడగాల్సి వస్తుంది. రాత్రంతా వేదనతో, కన్నీళ్లతో గడిపి ఉదయం తెల్లారగానే ఎవరో ఒకరు వస్తారు, అయ్యగారు ప్రార్థన చేయండి, నేను ఊరెళ్తున్నాను, ప్రేయర్. వాడి కోసం మనం ప్రార్థన చేయాలి, కానీ మనకే దిక్కు లేదు. అయినా సరే ఈ బాధ అంతా దిగమింగి ప్రార్థన చేసి పంపిస్తాం. మళ్ళీ రొటీన్లో పడిపోతాం.
ప్రసంగాలు వస్తుంటాయి, పాటలు వస్తుంటాయి, మళ్ళీ గాయాలు మాత్రం కలుగుతుంటాయి. ఇది భీకర పోరాటం, భీకర పోరాటం. ఈ పోరాటము చేసిన వానికి, అనుభవించిన వానికి తెలుస్తుంది. కానీ బయట కూర్చొని గట్టును కూర్చొని మాట్లాడేవాడికి ఎలా తెలుస్తుంది? తెలియదు. మిమ్మును బాధించు శత్రువులు మీ దేశములోనే ఉన్నారు. అక్కడ మీ దేశంలోనే మాట ఉంది చూడండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు బయలు వెళ్ళునప్పుడు. మీ దేశము నుండి బయటి దేశం మీద యుద్ధం కాదు, మీ దేశంలోనే కలిసిపోయి ఉన్నారు, మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారు. వాళ్ళ మీద యుద్ధానికి పోయినప్పుడు తెలుస్తుంది వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళని మనం ఏం చేయలేము. అప్పుడు ఏం చేయాలి? వాడు ఇంకా ఇప్పుడు నేను చెప్పినవి చాలా కొన్ని మాత్రం చెప్పా. లోకాధికారి, ఈ లోకాధికారి అని సైతానుకు పేరు. ఈ లోకంలోని అధికార యంత్రాంగం అంతా కూడా సాతాను చేతిలో ఉంది. వాళ్ళను కూడా వాడుకుంటాడు, మన మీద దొంగ కేసులు పెట్టిస్తాడు. ఆ దొంగ కేసుల్లో నుంచి ఎలాగో నిర్దోషిగా బయటకు వస్తావు. ఈ లోపల కొన్ని సంవత్సరాల కాలం అయితే నష్టమైపోతుంది, కొంత డబ్బులు వేస్ట్ అవుతాయి, మనశ్శాంతి ఉండదు, కొన్ని రాత్రులు నిద్ర ఉండదు నీకు. ఇవన్నీ గెలుచుకొని వచ్చేసరికి వాడు ఇంకొక ఆటంకం, ఇంకో బాధ, ఇంకో పోరాటం, ఇంకో శోధన మళ్ళీ రెడీగా పెడతాడు. ఏమీ కనిపించదు చుట్టూరా, కానీ పరిస్థితులను బట్టి ఓహో వాడు యాక్టివ్గా ఉన్నాడు నా లైఫ్లో, నా జీవిత పరిస్థితుల్లో సాతాను చురుగ్గా పనిచేస్తున్నాడని అర్థమయ్యేసరికి మనకు సగం ఆయుష్కాలమే దాటిపోతుంది. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకానికి రావాలి. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకానికి రావాలి. అంటే దేవుడు మనల్ని మర్చిపోతాడా? ఇది ఇంకొక ధర్మ సంకటం. నిన్ను ఎప్పటికీ మర్చిపోను, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరచునా, వారైనా మరచుదురేమో, నేను మరవను అన్నాడుగా. మరి మరచిపోని దేవునికి మనం జ్ఞాపకం రావడం ఏంటి? ఆయన మర్చిపోవడమే లేకపోతే, మర్చిపోయేదే లేకపోతే మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేయడం ఏంటి? దేవుడు అంటున్నాడు, యెహోవా సన్నిధిలో మీరు జ్ఞాపకానికి వస్తారు. మరచిపోడు, అయినా మీరు జ్ఞాపకానికి తీసుకురావాలి. అంటే దేవుడు మరచిపోడు, కానీ ఆయన గుండె లోతుల్లో మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంటాం. కానీ మరచిపోయాడేమో అని మనం అనుకునే పరిస్థితులు వస్తాయి. మరచిపోయాడేమో అని మనం అనుకునేటట్టు పరిస్థితులు ఆయన రప్పిస్తాడు. నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని మనం అనుకునేటట్టు దేవుడు చేస్తాడు. మన విశ్వాసానికి ఉన్న అతి పెద్ద పరీక్ష ఇది. ద బిగ్గెస్ట్ టెస్ట్ ఫర్ అవర్ ఫెయిత్, ద టఫెస్ట్ టెస్ట్ ఫర్ అవర్ ఫెయిత్. That is when you are tempted to doubt God's faithfulness, to doubt God's love, to doubt God's commitment toward you. నీ పట్ల దేవుడు ఎంత కమిటెడ్గా ఉన్నాడు, దాన్ని నీకు అనుమానం వచ్చేటట్టు చేస్తాడు. దుష్టుడు తెచ్చేది శోధన, దేవుడు అనుమతిస్తాడు. గాడ్ అలౌస్ ఇట్. నా కుమారుడు ఆ విశ్వాస పరీక్ష నెగ్గని చూస్తాను అనుకుంటాడు.
యోబును శోధించే విషయంలో దేవుడు సాతాను ఏకీభవించలే, అలాగే జరుగుతుంది. చాలా కఠినమైన పరీక్ష. నా దేవుడే నన్ను మర్చిపోయాడా అనుకున్న పరిస్థితిలో మనం ఏమనుకోవాలంటే, ఒకవేళ మర్చిపోయినా సరే, మర్చిపోను అని చెప్పాడు దేవుడు, మర్చిపోడు అని నా నమ్మకం. ఒకవేళ మర్చిపోయినా సరే ఆయనకు గుర్తుకు నేను గుర్తుకొచ్చేదాకా, దేవునికి నేను జ్ఞాపకం వచ్చేదాకా ప్రార్థన ఆపనంతే. ప్రార్థనలో నేను గోల చేసి పెడతాను అంతే. ఆర్భాటముగా ప్రార్థన చేస్తాను. మర్చిపోయినా సరే దేవుడు, వీడి సంగతి నాకు ఇప్పుడు గుర్తొచ్చిందిరా అని మళ్ళీ నా తట్టు మళ్ళుకోవాల్సిందే. బూరలు ఉండాలి. ఏంటా బూరలు? మనం ఇప్పుడు మళ్ళీ వెండితోనో బంగారుతోనో పొట్టేలు కొమ్ముతోనో మళ్ళీ బూరలు చేసుకుందామా? అక్కర్లేదు. ఈ తరంలో భౌతికంగా, ఫిజికల్గా అక్షరాల బూరలు అక్కర్లే. ఇప్పుడు మనం ఊదాల్సిన బూరలు మోకరించి విజ్ఞాపన ప్రార్థన బూరలు ఊదాలి. విజ్ఞాపన ప్రార్థన బూరలు. ఒకటే మనం తీర్మానించుకుందాం, దేవుని సన్నిధిలో ఒకవేళ మనం గుర్తున్నామో గుర్తులేమో, ఏమో దేవుడు ఒకవేళ మర్చిపోయాడేమో అన్న పరిస్థితి ఉన్నా సరే, మరచిపోయినా సరే దేవుడు మళ్ళీ నన్ను జ్ఞాపకానికి తెచ్చుకునేదాకా ఆగకుండా నేను కేకలు పెడతాను. దేవుడు ఇంకా నా కేకలు విని అరే ఆపరా, వచ్చేస్తున్నాను నేను, నాకు నువ్వు గుర్తొచ్చావులే అని రావాలి. అప్పటిదాకా ఆపకుండా మనం ప్రార్థన చేయాలి. ఇవాళ మనం యుద్ధానికి బయలుదేరాం. అందరికంటే ఎక్కువగా సాతానును బాధ పెట్టింది మనమే. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సాతానును ఎక్కువ కెలికింది, ఎక్కువ వాడిని పొడిచి గాయపరిచింది మనం. వాడు నిర్మించుకున్న అబద్ధాల సామ్రాజ్యాన్ని కూలద్రోయడానికి కంకణం కట్టుకుని దశాబ్దాలుగా చెక్కు చెదరని దీక్షతో పనిచేస్తున్న వాళ్ళం మనం. ఓఫిర్ మినిస్ట్రీస్. ఇంకా ఏ సంఘం అన్నా పోరాడిందా? మీరు ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య తడబడుదురు? ఒక రకం బాప్తిస్మానికి రండి, పరిశుద్ధాత్మను గురించి ఒక బోధకు రండి, ఇదిగో మా ఆధారాలు చూపిస్తున్నాం, లేకపోతే మీరన్నా చెప్పండి, అందరం ఒకే బోధ నమ్ముదాం, పరిశుద్ధాత్మను గూర్చి, రక్షణ సిద్ధాంతాన్ని గూర్చి, రెండవ రాకడను గూర్చి. పునాదుల బోధలు, పునాది సిద్ధాంతాలు డిఫరెంట్గా ఉండొద్దు. మైనర్ డిఫరెన్సెస్ వేరే విషయాల్లో ఉండొచ్చు, పునాదుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏకత్వం ఉండాలి అని ఏ డినామినేషన్ అయినా, ఏ భక్తుడైనా పోరాడిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఈ కడవరి కాలంలో ఇన్ని వేల సంవత్సరాలు ఎన్నడు వినబడని ఒక స్వరం ఇవాళ భూమి మీద వినబడుతోంది ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా. మరి సాతానుకు మన మీద బాధ ఉండదా? మన మీద ద్వేషం ఉండదా? కోపం ఉండదా? ఉంటుంది. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశాడు, మీరందరూ ఏడ్చి ప్రార్థన చేశారు, దేవుడు కనికరించాడు, నన్ను నిలబెట్టేశాడు. ఎవరి కారణంగా, ఎవరి ప్రార్థనల ద్వారా, సహకారం ద్వారా ఈ రంజిత్ తోఫిర్ అనే షాల్టీ నిలబడుతుందో, ఇప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ డేటా ఇన్ఫర్మేషన్ అంతా లాగి కూర్చున్నాడు వాడు మిమ్మల్ని అందరినీ కొట్టడానికి. మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం సాతాను దాడిని. ఇప్పుడు నేను చెప్పినటువంటి దాడులన్నీ మనలో అనేక మందిలో ఒక్కొక్కరి మీద ఈ దాడులు జరుగుతున్నాయి. నేను మీ కథ చెప్తున్నా. ఇంకా ఎన్నో వేరే వేరే విధాల దాడులు కూడా జరుగుతూ ఉండొచ్చు. మన మనస్సు మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు, మన ఆర్థిక పరిస్థితుల మీద, మానవ సంబంధాల మీద, మన ఆరోగ్యాల మీద.
ఆరోగ్యాల మీద దాడి చేస్తాడు. వీటన్నిటిని మనం ప్రార్థనతో ఎదుర్కోవాలి. సత్య సంబంధులందరి ఆరోగ్యాలు బాగుండాలి, వారికి బోల్డని డబ్బులు ఉండాలి, ధన సమృద్ధి ఉండాలి. వారికి విరోధంగా కూడుకునేవాళ్ళు, సత్య సంబంధులకు విరోధంగా కూడుకునేవాళ్ళు సత్య సంబంధుల పక్షంగా మళ్ళుకోవాలి. శత్రువులందరూ మిత్రులు అయిపోవాలి, ఆటంకాలు ద్వారాలుగా మారిపోవాలి. సాతానుగాడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే అనంత కోటి రెట్లు గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు. అయితే మనం ఇంటెలిజెంట్గా ఇదిగో సాతాను ఆయుధాలు ఇవి, సాతాను చేస్తున్న దాడులు ఇవి అని గుర్తుపట్టి ప్రార్థన చేయడంలో గొప్ప శక్తి ఉంది. There is great power in that prayer when you intelligently pray. Realizing and recognizing how the devil is attacking you. ఎవరినైనా కొట్టాలంటే యుద్ధమే జరుగుతుంది. ఎవరైనా కొట్టాలంటే వాడిని చూసి టార్గెట్ చేసి కొడతాం కదా. గన్ పేల్చినా, వడిసెల రాయి విసిరినా, బాణం వేసినా, ఎవరిని కొడుతున్నావో ఆ శత్రువునైతే నువ్వు చూసి టార్గెట్ చేసి గురి పెట్టి కొట్టాలిగా. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా ఏ సమస్యను కొడుతున్నావో, ఏ సమస్యను తెచ్చిపెట్టిన దయ్యాన్ని కొడుతున్నావో వాళ్ళని మనసులో నీ కళ్ళ ముందు పెట్టుకుని వాడిని కొట్టాలి. ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టిన దయ్యాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చుకొని కొట్టాలి. మనుషులను మనకు విరోధులుగా చేస్తున్న దెయ్యాలను మన కళ్ళ ముందుకు తెచ్చుకొని కొట్టాలి ప్రార్థనలో. ఇది ప్రార్థన పోరాటం. మన పనులు జరగకుండా డిలే ఆలస్యం చేయిస్తున్నటువంటి ఆలస్యపు దురాత్మలను మన కళ్ళ ముందుకు తెచ్చుకొని కొట్టాలి. మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళి, నిస్పృహలోకి తీసుకెళ్ళి, నువ్వు చచ్చిపో అని చెప్తున్న ఆ నీచ శక్తులను మన కళ్ళ ముందుకు తీసుకొని ఈడ్చుకొచ్చు కొట్టాలి. నాతో పాటు దుష్టుని మీద ఆగ్రహించండి, నాతో ఏకీభవించి దుష్టుని మీద కోపాన్ని ప్రదర్శించండి. వాడు దొరకడు, మనకు దొరికితే రోకడు బండ తీసుకొచ్చి అటు మాడు బగలు కొడుతుంది. మనం దొరకడుగా, కనబడాడు. ప్రార్థనతోనే కొట్టాలి వాడిని. ఎప్పుడైతే దేవుని సమాజం అత్యాగ్రహముతో వాడి మీద ప్రార్థన ఖడ్గముతో దాడి చేస్తుందో వాడు పారిపోతాడు. ఒకప్పుడు ఫరో దగ్గర నుండి మోసే అత్యాగ్రహముతో వెళ్ళిపోయాడట. ఆ అత్యాగ్రహం అనేది వాళ్ళ నీకు నాకు సాతాను మీద రావాలి. ఆ పనికి మాలిన బద్మాషుగాడు, దుర్మార్గుడు దేవుని కార్యాలు పాడు చేస్తున్నాడు. లోకం నాశనం అయిపోతుంది, దేశం మతోన్మాదంతో నిండిపోతుంది, మూఢనమ్మకాలతో నిండిపోతుంది, సువార్తకు ఆటంకాలు వస్తున్నాయి. దేవుని సమాజమే అబద్ధాలు నమ్ముతున్నారు. దేవుని సమాజానికి ఉన్న నాయకులే నిర్హేతుక ద్వేషముతో సౌలు రాజులాగా, కయ్యనులాగా మారిపోయారు. ఈ పరిస్థితిని మార్చాలి. మనం ప్రార్థన చేయాలి. మనల్ని బాధించే శత్రువులు ఇవన్నీ మన దేశంలోనే, దేవుని దేశంలోనే, దేవుని ప్రజల వాగ్దాన భూమిలోనే ఇంతమంది శత్రువులు ఉన్నారు. మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం వచ్చి ఆయన దిగి వచ్చేలాగా మనం ఆర్భాటంగా ఇవాళ బూరలు ఊదుదాం. ఆయన దిగి వస్తాడు, తప్పక సహాయం చేస్తాడు, మనకు జయం కలిగిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఇది ప్రార్థనా సమయము. చెప్పవలసిన మాటలు చెప్పాను, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాను. ఇంకొక నిమిషం, ఒక క్షణం కూడా మనం కాలయాపన చేయకుండా వెంటనే ప్రార్థన పోరాటంలోకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్ లెట్ us start praying. ఓ తండ్రి, నీకు వందనాలయ్యా. స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా రిఖరదర బరసందర రియాందర రియాఖబరియ రకరందర బరస్ హల్లెలూయా.